నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అబద్ధాలు చెప్పి అమ్ముడుపోయిన నేతలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. విశ్వనాథ్ పేట్ వైఎస్ఆర్ కాలనీ ప్రచారంలో ఐక్యరెడ్డి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ వెల్లడి. మీరేం చేశారు, మీకెందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ మానస రమేష్ రెడ్డి. నిర్మల్ నియోజకవర్గంలో అబద్ధాలు చెప్పి అమ్ముడుపోయే నేతలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అల్లోల ఇంద్రరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ గాజులపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. इसको डाल रहे वोट कार का निशान दबा बटन दबा आपको यार पहले फ्लाइट नहीं करे वेरी गुड। आप कार में बैठ गए नहीं, इधर भी नहीं जाना है, जब तक नहीं छोड़ना उसको। 1 लाख सबको जल्दी लो, पेपर में डालो, फेसबुक पे डाल दो, कार को ओढ़ दो, 1 2 कार को ओढ़ दो, कार को ओढ़ दो। इधर इधर दबा कंफ्यूज आप इसकी प्रैक्टिस बताने वाले कितने बन रहे थे कहाँ है ऊपर से देख लेते हैं। शाबाश शाबाश वैसा बोलना वेरी गुड। देखो दबा दबा उसका बटन यहाँ रहता दबा दबा ऐसा మీ ఊర్లో వేరు कार का निशान जो बताओ నిర్మల్ జిల్లాలో ఐక్యరెడ్డి హయాంలో ఏం అభివృద్ధి జరగలేదని వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు నేనే నిర్మించామని చెప్పుకుంటున్న మహేశ్వర్ రెడ్డి, అప్పాల గణేష్ చక్రవర్తి వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఇక్కడ ఉన్నారా అని సూటిగా ప్రజల్ని ప్రశ్నించారు. నేరడుగోడు చెందిన మహేశ్వర్ రెడ్డి ఇక్కడికి వచ్చి యువతను పెడదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐక్యరెడ్డి హయాంలో ఏం అభివృద్ధి జరగలేదని చెప్తున్న మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లాను ఎవరు సాధించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 2 కోట్లతో అంబేద్కర్ బొమ్మ నిర్మిస్తున్నామని, ఎన్నికల్లో గెలిస్తే నిర్మల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామన్నారు. ఇక పార్టీ మారిన అప్పాల గణేష్ చక్రవర్తి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల సంస్థ నిర్మోత్ రాయందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాయందర్, మున్సిపల్ ఉపాధ్యక్షులు అజీంపిని అయ్యా, స్థానిక నాయకులు అస్లాం, గంటత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లాట్లు నేను ఇచ్చినా చెప్తున్నాడు. 2004లో ఇచ్చేది మనం వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఆయన పేరు పెట్టాము. మరి అప్పాల గణేష్ అప్పుడు ఏడ ఉన్నాడో ఎక్కడున్నాడో, మరి హైదరాబాద్ ఉన్నాడో ఎక్కడున్నాడో ఆయన ఇచ్చినా చెప్తున్నాడు. రమ్మని దమ్ముంటే నా ముందర రమ్మను,
ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్లు ఇచ్చిన పేపర్ మీద ఏ సంవత్సరం ఉందో ఎవరు రికమెండేషన్ చేసినారో जब एमएलए मैं था मैं दिए वहाँ बैठ के भाई भाई प्राणा बांटे पानी का बोरवेल जब डाले तो जब पानी गिरे साहब मकान बनने के वास्ते पानी नहीं बोले तो यही बोरवेल डाले वो बोरवेल से पूरे पाइपलाइन डाल के पूरे मकान बन लिए. खाली नहीं जाते ये 10-15 साल से हुए तो इतना डेवलपमेंट हुआ. आप लोग जिंदगी में नहीं भूलना. कल हमारे महमूद अली साहब डिप्टी सीएम आके बोले हमारे मुसलमान में कोई खाना दिए तो उसको अभी जिंदगी भर में कब नहीं भूलते. बोले हम आपको रहने का मकान दिए, मकान बना के दिए. आप सब लोग बिल्कुल कार का निशान बोल दो. सर्वथा ये अपार गणेश और ये कांग्रेस वाले इंदिरा रेड्डी के ऊपर खाली इल्जाम रखा रहे. यहाँ आके ये चोरों का काल नहीं है बोल के वो लोग आके बोल रहे चोरों का काल नहीं. उन लोग बोलते मगर मेरे मुंह से इतने लोग हैं मेरे सामने कभी गलत अल्फाज का भी मैं बात करेगा. कांग्रेस पार्टी ఈ మహేష్ రెడ్డి అంటే ఎక్కడోడు ఏడుగొండకి వెళ్ళి బచ్చదానికి వచ్చినోడు కోర్టుకి వెళ్ళి బచ్చదానికి వచ్చినోడు ఆయన నామినేషన్ కి మందిరానికి దొరుకుతున్నాడు. అక్కడ నేడుగొండకి వెళ్ళి ఓటుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మందిని దొరకచ్చుకొని నామినేషన్ కి వచ్చారు. మరి నామినేషన్ కి వచ్చిన వాళ్ళు ఓటు ఎత్తారా? వాళ్ళు వాళ్ళు పోతూ ఉండే ఇటువంటి కార్యక్రమాలు హర్యానాకి వెళ్ళి విస్కీ తెప్పించి నాన్ డ్యూటీ పేడ్ విస్కీ తెప్పించి గల్లీలలో 15 మందికి 20 మందికి తాగిపించడు. ఇక మీరు ఎగురు తుంకూరి అని చెప్పి వాళ్ళ మీదికి పంపుడు. మీరు ఏమైనా అభివృద్ధి చేసిందంటే చూపెట్టుది. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఏమైనా పని చేసిండే ఒక్క పని చూపెట్టువాను. ఆయనకి ఇప్పుడు కళ్ళు కనబడతలేవు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏం పని చేయలేట బిడ్డ. నిర్మా జిల్లా కేంద్రం తెచ్చిన తమ్ములని చెప్పు నీకు నిర్మా జిల్లా తెచ్చిన నిర్మల్లో అంబేద్కర్ భవన్ 2 కోట్లు పెట్టి కడుతున్నా నీకు ముఖం ఉన్నదా చెప్పు. 2 కోట్లు పెట్టి కడుతున్నా అంబేద్కర్ భవన్. ఇటువంటి కార్యక్రమం ఏం చేస్తాం. నిర్మల్లో ముఖ్యమంత్రి గారు మనం వచ్చినప్పుడు మెడికల్ కాలేజు నిర్మల్కి ఇవ్వడం జరిగింది. సపోర్ట్ కూడా గట్టిగా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు 250 కోట్లతోని నిర్మల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తప్పకుండా ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. గాజల్ బేస్లో ఈ యొక్క మోరీ కూడా కనబడకుండా దుర్వాసన రాకుండా దోమలు రాకుండా ఆ పవన్ రెడ్డి ఇంటున్నాడు. ఆ పవన్ రెడ్డి ఇంట్లో కూడా ఇంటి ముందర కూడా మోరీ కూడా మంచిగా సాధించింది. నిన్నదాకా ఎవరితో బతికినావు పవన్ రెడ్డి నేడదాకా ఎవరితో బతికినావు. ఇలా ప్లేట్ మార్చినావు. పబ్లిక్ అంతా ఏమంటున్నారు మహేష్ రెడ్డి దగ్గరికి ఎవరు పోయినా కానీ అమ్ముడు పోయినట్టున్నారా. చూడుని పవన్ రెడ్డి నీకు కొంచెం మంచి పేరుండే గంగలు పెట్టుకున్నావు. పాప మహేష్ రెడ్డి దగ్గరికి ఎవరు పోయినా అమ్ముడు పోయినట్టున్నారు. అందుకొరకే అటువంటి దోవలు బంద్ చేయు. ఉన్న కాడికి మంచిగా ఉండివి. మీ అన్న మంచిగా ఉండే అది కరెక్టే ఉంటుండే. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదు. అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేయకు. ఈ రోజు మెడికల్ కాలేజ్ తో పాటు అదే విధంగా రైల్వే లైన్ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ బ్రాడ్గేజ్ లైన్ కొరకు కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా రానున్న 2-3 సంవత్సరాల్లో నిర్మల్కు రైలు రాబోతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. दूसरे लोगों के ऐसा नहीं है. संडे आके दावत दे के 1 महीने में एक बार चल जाने के वास्ते कामचोर के साथ 12 बजे तक दूसरे आदमी उठते नहीं. एमएलए हम देखे से हम इस वास्ते बोल रहा हूँ मैं. साहब के 6 बजे जाओ रेडी रहते साहब कभी भी. और अपने को हर पोल्स को लाइटा डाले और भी पोल्स की जरूरत है वो भी पोल्स भी डालेंगे साहब. यहाँ पे कार के निशान को और डालना पूरे लोग मिल गया. इसलिए आप लोगों से मेरी इल्तिजा है हमारे इंदिरा रेड्डी साहब को जिताने के लिए कार के निशान को वोट दीजिए. और हमारे इंदिरा रेड्डी साहब के इंशाअल्लाह ताला जीतने के बाद भी आपके मसाइल हम इंशाअल्लाह इंदिरा रेड्डी साहब के साथ सामने लग जाकर इंशाअल्लाह मसाइल को कामयाब कराएंगे और हल कराएंगे. इंशाअल्लाह आपके जो रोडा है विदिन 15 दिन के अंदर आपके साइड रेंज और रोड के काम चालू कराएंगे इंशाअल्लाह ताला. ये कहते हुए मैं अपनी जगह लेता हूं. నిర్మల్ జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అలాగే ఎన్నికల నియమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు.
శుక్రవారం కలెక్టర్లోని మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో ఈ నెల 7న నిర్మల్, ఖానాపూర్, ముదోల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని విస్తృతంగా చైతన్యం చేయడం జరిగిందన్నారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, అదేవిధంగా 3 సర్వేలెన్స్ స్క్వాడ్స్ ఉన్నాయి. తర్వాత ఇంతకుముందు మనకి వీడియో సర్వేలెన్స్ టీం ఒకటే ఉండేది, దాన్ని మనం పెంచి 2 చేయడం జరిగింది. సో ఈ 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఇంకొక వీడియో వ్యూయింగ్ టీము. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు స్కేల్ అప్ చేశాయి, వాళ్ళ ఆపరేషన్స్ టైమింగ్ పెంచారు, ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసాం. అబ్జర్వర్స్ కూడా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ ఫీల్డ్లో ఉన్నట్టు కూడా మేము చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మేము వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడెక్కడ ఏ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాము. తర్వాత సీ విజిలెన్స్ అని ఒక యాప్ మీ అందరికీ తెలుసు. సో ఈ యాప్లో సిటిజన్స్ కూడా ఎక్కడైనా ఏమన్నా కంప్లైంట్ వస్తాయి కానీ, ఎక్కడైనా ఏమన్నా వైలేషన్ ఆఫ్ మారల్ కోడ్ కండక్ట్ అయినా, అదేవిధంగా ఎక్కడైనా ఇండ్యూస్మెంట్ అంటే డబ్బులు ఇవ్వడం, బ్రైబ్ ఇవ్వడం, ఇటువంటి ఎక్కడైనా జరిగినా కూడా వెంటనే ఈ సీ విజిల్ ద్వారా వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేస్తే కానీ, అక్కడ దగ్గరలో ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ అయినా సర్వేలెన్స్ స్క్వాడ్ అయినా ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళి ఒక 15 నిమిషాల్లో అది ఎంక్వైరీ చేసి ఒక మన రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్యలో మనం ప్రోగ్రెస్ మనం ఈ ఎన్నికల్లో ఏముందంటే మనకి ఈవీఎంస్ మెషిన్స్, ఈవీఎం ఇంకా మనకి వీవీప్యాట్ని మనం కమిషనింగ్ చేయడం మొదలెట్టాం నిన్నటి నుంచి. కమిషనింగ్ అంటే ఇప్పుడు వాటిల్లో బ్యాలెట్ పేపర్ ఎక్కించడం. సో బ్యాలెట్ పేపర్ ఎక్కించాక వీవీప్యాట్ మెషిన్ ఉంటుంది చూడండి, వీవీప్యాట్లో ఈ పేర్లు, క్యాండిడేట్ పేర్లన్నీ కూడా అదేవిధంగా వీవీప్యాట్లో కూడా మనం ఒక మెషిన్ ద్వారా ఎక్కిస్తాం. ఉన్నాము ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా దానికి ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫామ్ 12 ఒకటి ఇస్తాం. ఈ పోస్టల్ బ్యాలెట్ ఎవరికైతే ఉంటుందంటే ఇప్పుడు పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఇప్పుడు పనిలో ఉంటారో ఆ రోజు వాళ్ళకి ఓట్లు వేయడానికి వీలు పడదు కాబట్టి వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేస్తాం. వీవీప్యాట్స్, ఈవీఎం మిషన్ల ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఈ ఎన్నికల్లో అమల్లోకి వచ్చిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు బాసర IIITకి చెందిన 8 మంది విద్యార్థులను వినియోగిస్తున్నామన్నారు. ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నందున అక్కడ అన్ని స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ కలీం సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఎక్కడ వేయాలంటే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు సిటిజన్స్, ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు కాన్స్టిట్యువెన్సీ ఆరో దగ్గరే ఇది వేయవలసి ఉంటుంది. సపోజ్ ఇక్కడ సిబ్బంది కొంతమంది ఆదిలాబాద్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఓటు ఆదిలాబాద్లోనే పడాలి. కొంతమంది బోత్ వాళ్ళు ఉన్నారంటే బోత్లోనే పడాలి, మంచిర్యాలలో ఉంటే మంచిర్యాలలోనే పడాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఫామ్ 12 తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళకి ఎక్కడ వేరే ఊళ్ళో ఉన్నారు వాళ్ళకి మనం ఒక మనిషిని ఇచ్చి ఆ ఫామ్ 12 వెళ్ళి ఆరోకి పంపిస్తాము. ఒకసారి ఆరోకి ఇచ్చాక వాళ్ళు ఒక 4 ఫాములు పెడతారు, 13A, 13B, 13C, ఇంకా బ్యాలెట్ పేపర్. ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ క్యాండిడేట్ కన్నా పోస్ట్ అయినా చేస్తాం, మళ్ళీ క్యాండిడేట్కి జాగ్రత్తగా మళ్ళీ అందజేయడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ అది తీసుకున్నాక మళ్ళీ పోస్ట్ బాక్స్లో, పోస్ట్ అంటే ఫెసిలిటేషన్ బాక్స్ అని ఒకటి తయారు చేస్తున్నాం, మనం ఫెసిలిటేషన్ బాక్స్ వేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఫెసిలిటేషన్ బాక్స్ పెడుతున్నాము, రేపటి రోజు తర్వాత 6వ తారీఖు 3 రోజులు ఫెసిలిటేషన్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. మన 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మన 3 నియోజకవర్గాల్లో మనకి ఒక 167 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం మైక్రో అబ్జర్వర్స్ని కూడా పెడతాం అనమాట. సో ఆ మైక్రో అబ్జర్వర్స్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టమని చెప్పడానికి మనకి ఆదేశాలు ఉన్నాయి. సో మనం బ్యాంకింగ్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి పర్సనల్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా రేపటి రోజు ర్యాండమైజేషన్ చేస్తారు. వీళ్ళు అంటే నిర్మల్ పెట్టాలి, వాళ్ళని అక్కడే పెట్టాలని వీలు పడదు. సో ఆ ర్యాండమైజేషన్ కూడా అస్ట్వాల్ ఆదిలాబాద్లో జరుగుతూ ఉంది. సో దాని ప్రకారం మనం ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఒక మైక్రో అబ్జర్వర్ని పెట్టడం జరుగుతుంది. నాకు చిన్న మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, లాస్ట్ ఇయర్ మనకి అర్బన్ ఏరియాస్లో కొంత ఓట్స్ తక్కువ పడ్డాయి, 40% వరకే పడ్డాయి. సో ఈసారి అది కొంచెం బాగా పెంచాలని నా యొక్క ఆలోచన. మనం కొంచెం అంటే మీరందరూ అందులో ఒక పాత్ర వహించవచ్చు. మీ అందరి ద్వారా కొంచెం మంచి పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడైతే ఓటింగ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అటువంటి ఏమైనా మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ ప్రత్యేకమైన ఒక క్యాంపెయిన్ ఏర్పడిస్తాము. అక్కడ గతంలో కాంగ్రెస్ నాయకులు మా గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్న సమస్యలు ఉన్నాయా వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఎన్నికలనగానే గ్రామాలకు వస్తూ ఓట్లు అడుగుతున్నారు. మీకు ఎందుకు ఓటేయాలి, మీరేం చేశారు,
4.5 సంవత్సరాల్లో కనిపించని మీరు ఓట్ల కోసం ఆ గ్రామాలకు వస్తున్నారా తప్ప గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు ఎక్కడదని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ మానస రమేష్ రెడ్డితో పాటు దిలావర్ ఎంపీపీ పార్టీ లక్ష్మీ శ్రీనివాసులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 60 ఏళ్ల పాలనలో ఏ అభివృద్ధికి నోచుకున్న గ్రామాలు నేడు అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఊరూరుకు తిరిగి ఎన్నికల గురించి ప్రచారం చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా మన నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మనకు జిల్లాను సాధించి పెట్టిండ్రు. ఇప్పుడు ఆదిలాబాద్కు వెళ్ళడానికి మనకు ఎంతో ప్రాబ్లం అయ్యేది, కానీ ఇప్పుడు అన్ని విషయాలకు మనకు నిర్మల్ జిల్లా ఏర్పడ్డందుకు ఎంతో సులభతరమైంది. అలాగే కాంగ్రెస్ పాలనలో కూడా అంతకుముందు ఉన్న నాయకులు మా చిట్యాల గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు. మా గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోలేదు. వాళ్ళకి మా ఊరికి వచ్చేటంత లేదు, మా ఊర్లో ఉన్న సమస్యల గురించి పట్టించుకోలేరు. వాళ్ళు ఇప్పుడు మాకు ఎన్నికల గురించి ప్రచారం చేసి మాకు ఓటేయండి అనే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మనమందరం కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి మళ్ళీ తెలంగాణను బంగారు తెలంగాణ వేసుకోవాలా. ప్రతి ఒక్కరికి అన్ని రకాల అసలు గవర్నమెంట్కు సంబంధించిన ప్రతిదీ పథకం అనేది ఇంటింటికి చేరింది. ఏ విధంగా అంటే ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్న వాళ్ళకి బీడీ పెన్షన్లు కానీ, వృద్ధులకు వృద్ధుల పెన్షన్ కానీ, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేని వాళ్లకు రైతు బంధు పథకం ద్వారా చెక్కులు వచ్చినాయి. ఇలా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పథకం అనేది ఎప్పుడు కూడా ఇంటింటికి ఏరలేదు. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైంది. కాబట్టి మనలో ఐక్యరెడ్డి గారు మాకు దాదాపు 8 కోట్ల వరకు నిధులు కేటాయించి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిండ్రు. కేవలం అది వారికే సాధ్యమవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు అన్ని విధాల వాళ్ళు సహాయపడ్డారు. వాళ్ళకు మేము చిట్యాల గ్రామస్తులం అందరం మూకుమ్మడిగా మేము ఖచ్చితంగా టీఆర్ఎస్కే ఓటేస్తాం. మా ఊరు గ్రామం మొత్తం సపోర్ట్ మొత్తం చిట్యాల గ్రామంకే ఉంటుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు నెలకు వృద్ధులకు పెన్షన్లు కానీ, బీడీ కార్మికులకు పెన్షన్లు కానీ 1000 రూపాయలు ఇస్తుంది. దాన్ని చూసి మీరు ఇప్పుడు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఖచ్చితంగా 2000 ఇస్తామని అంటుండ్రు. మరి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా మీ కాంగ్రెస్ పాలన ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు మీరు 2000? మీరు మీ పాలన చేసిన రాష్ట్రాలలో మీరు ముందు ఇచ్చుకున్న తర్వాత మా పాలన కాంగ్రెస్ తెలంగాణకు వచ్చి మేము ఇస్తామని చెప్పండి. ముందు 200 పెన్షన్ అనేది ఊరూరికి ఎక్కడనో ఎవరికో ఒక్కళ్ళకి వస్తుండే, కానీ 1000 రూపాయల పెన్షన్ ఇంటింటికి వస్తున్నాయి వృద్ధులకు. ఇది ఆయనకే సాధ్యమైంది. ఇప్పుడు ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా 2016 వేస్తుండ్రు. అన్ని విధాలా మేము కేసీఆర్కే ఓటేస్తాము. తెలంగాణకు ఖచ్చితంగా కేసీఆర్ గారే నాయకుడు, ఆయనకే మా సపోర్ట్ ఉంటుంది. అలాగే దిలావర్పూర్ ఎంపీపీ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ దిలావర్పూర్లో అభివృద్ధి చాలా జరిగిందన్నారు. గతంలో కూడా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ పార్టీ విధానం నచ్చక టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి దిలావర్పూర్ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అనేక పార్టీలు తమకు ఓటు లక్ష్యంగా హామీలు ఇస్తారని, కానీ ఓటరు ఈ 4 నెలల్లో జరిగిన అభివృద్ధి భవిష్యత్తులో ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడదని ప్రజలందరూ అభివృద్ధిని కాక్షించి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఇప్పుడు జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉంటే నిజంగా రైతులే కాదు, బిజినెస్ కాదు, రైతులకు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా నేరుగా డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇంతకుముందు వాస్తవంగా చెప్పాలంటే 60 సంవత్సరాల పరిపాలనలో నేనే ఒక పెద్ద రైతున్న వాస్తవం చెప్పాలి. ఆ రైతు వడ్లు అమ్మాలంటే నేను ఒక తెలంగాణ బైన్సా మార్కెట్ కూడా అమ్ముకొచ్చుకున్నా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి గ్రామాన కాంటలు జరుగుతున్నాయి. మరియు రైతుల గురించి 24 గంటల కరెంటు గురించి ఒక రాజశేఖర రెడ్డి ఆలోచించిన 60 సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డి కొద్ది గొప్ప చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చాలా అభివృద్ధి చేస్తున్నాడు. నేను కూడా లాస్ట్ 2 years క్రితము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వ్యక్తినే. కానీ ప్రస్తుతం అక్కడ ఆ కార్యక్రమాలు నచ్చకనే నేను ఈ కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ నిజంగా చేస్తున్నాను. గత 60 సంవత్సరాల పరిపాలన ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జిల్లాలో పెంచేలా, కనీసం మండలాలను పెంచేలా, ఏదైనా గ్రామ పంచాయతీలను పెంచేలా ఈ కేసీఆర్ ప్రభుత్వం చూస్తూ ఉంటే నిజంగా అసలు ఎవరి పరిపాలన అన్నదమ్ములు పుడుతూ ఉంటారు, వేస్తూ పోలా వాస్తవంగా. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేసింది ఏముంది? నిజంగా ఐకేరెడ్డి గారు కూడా మనకు ఈ 5 సంవత్సరాల లోపల నిర్మల్కు ఖచ్చితంగా రైల్వే మార్గాన్ని కొరకు కొట్లాడుతున్నాడు. అవి కూడా మనకు వచ్చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కూడా నిర్మల వచ్చినప్పుడు కూడా ఒప్పందం కూడా చేసుకున్నాడు, అది కూడా ఇస్తున్నాడు.
నిజంగా చెప్పాలంటే ఇంత మంచి పరిపాలన చూస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడన్నా ఇండ్లు కట్టుకోవడానికి కూడా అప్పుడేంది 25,000 కాడికి చాలు చేస్తే వాళ్ళు ఇచ్చింది ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం 75,000 లాస్ట్. ఈ రోజులో 5 లక్షల రూపాయలు ఇస్తామంటుంది. ఏదిగా 200 రూపాయల పెన్షన్కి వెళ్ళి 2,000 రూపాయల పెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఇంతకంటే చెప్పాల్సిన పని ఏముంది? అందుగురించి ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తున్నాడు. ఇక్కడ మన నిర్మల్ నియోజకవర్గానికి ఐకే రెడ్డి గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మన నిర్మల్ నియోజకవర్గంలో అయితే ఐకే రెడ్డి గారు రియల్గా చెప్పాలంటే ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ప్రతి నీకు నాకు కాదు ఆల్ పార్టీ బేస్కి లేకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఐకే రెడ్డి గారు చేసింది రియల్గా మా కస్తూర్బా రియల్గా చెప్పాలంటే కస్తూర్బా దాదాపు 2 కోట్ల బిల్డింగ్తో ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్లు. ఇప్పుడు మా కస్తూర్బా బిల్డింగ్ అయిపోయిందంటే అక్కడ మాకు ఆ రోడ్డు లేదంటే రియల్గా చెప్పాలంటే 1,50,00,000తో మా గ్రామాన్ని అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ 1,50,00,000 సీసీ రోడ్డు మేము సార్ మాత్రం కాదంటే కూడా ఐకే రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే జస్ట్ ఓన్లీ 1,50,00,000 అలా తనయుడు అలా తమ్ముడు గారు మురళీధర్ గారితో మా సీసీ రోడ్డు పోయించడం జరిగింది. సార్ మాకు కోనేరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎల్లమ్మ కోనేరు అంటే చెప్పంగానే ఇమ్మీడియట్ 10 లక్షలు కాదు 10 లక్షలు సరిపోకపోతే ఇంకో 10 లక్షలు కలిపి ఇంకొక 20 లక్షలు ఇప్పించాడు. మాకు రైతుల కొరకు అయితే నిజంగా చెప్పాలంటే 1,00,00,000 రూపాయల చిల్లర 1,20,00,000 దాదాపు మరి 2 కోట్ల బిల్డింగ్ గోదాం చూస్తే రియల్గా అసలు మా గ్రామంలో ఎక్కడ కూడా లేదు అంత మంచి బిల్డింగ్. దాదాపు 100-150 ట్రాక్టర్ లారీల వడ్లు పడతాయి, మక్కలే కానీ వడ్లు పడతాయి. మరియు ఈ లంబడతాండ రోడ్డు ఓపియడం కానీ గుండంపల్లి రోడ్డు ఓపియడం కానీ మా గ్రామంలో నిజంగా ఆయన చెయ్యని పనులు లేవు. కమ్యూనిటీ హాల్ విషయం అయితే ప్రతి కమ్యూనిటీ హాల్ ఆయన ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. సరిపోకొచ్చిన 5 రూములు అంటే ఇంకా 6 రూములు కూడా శాంక్షన్ ఇప్పించండి సార్. వాస్తవంగా చెప్పాలంటే కాలేజీ మళ్ళీ ఇక్కడ ఎంత రోడ్డుకు ప్రైవేట్ కాలేజీకి దీటుగా దాదాపు మా కాలేజీలో మన నిర్మల్ జిల్లాలో 2వ స్థానంలో ఉంది. దాదాపు 650 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ కాలేజీలో. కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. విద్య కూడా ఎలాంటి ఇది లేకుండా జరుగుతుంది. విద్యా విషయంలో కూడా పెన్షన్స్ దాదాపు మా గ్రామంలో నిర్మల్ తర్వాత సారుకు చెప్తే సారు వండర్ అయిపోయాడు. 2,750 పెన్షన్లు ఉన్నాయి సార్ అంటే అని దాదాపు మాకు ఒక 20-30 లక్షల ప్రతి నెల పెన్షన్స్ వస్తున్నారు. అంత మంచి కార్యక్రమాలు చేయడం అంటే మాకు ఐకే రెడ్డి తప్ప ఎవరు ఆయన తప్ప. ఇవన్నీ సండే ఎమ్మెల్యేలు వస్తారు, ఇవన్నీ డాక్టర్ అమ్మలు వస్తారు, ఇవన్నీ కామనే. అవన్నీ వాళ్ళ ఈ రోజు కొరకు వస్తారు, పని చేసుకొని వెళ్ళిపోతారు అంతే వాళ్ళ పని. కానీ సార్ ఏ రోజు పని చేసిన వాళ్ళు ఎప్పుడు మేము మర్చిపోం సార్. ఆయన ఖచ్చితంగా మేము ఐకే రెడ్డిని గెలిపించుకుంటాం. ఇంకా మా గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేపించుకుని ఏర్పాటు చేసుకుంటాం. కుంటారామంలోని అందకూర్ కల్లూరు గ్రామాల్లో శుక్రవారం పోలీసులు కవాతులు కుంటాల ఎస్ఐ సునీల్ కుమార్తో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేసుకునేందుకు ఈ కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ఉండేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమించే నాయకుడే మాకు కావాలి. మాకు అండగా నిలుస్తూ ప్రభుత్వం చేస్తున్న పథకాలతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడికి మా ఓటు వేస్తామని పలువురు పేర్కొంటున్నారు. ప్రజానాడుపై ఎస్ఏ నిర్మల్ బుల్లెట్ ద్వారా ప్రజలు అనేక విషయాలు తెలియజేయడంతో పాటు అభివృద్ధి చేసే నాయకుడికి తమ మద్దతు ఉంటుందని నిర్మల్ ప్రజానికం పేర్కొంటున్నారు. మాకు తెలంగాణ వచ్చింది అన్నీ మంచిగా ఉన్నాయి అయ్యా. ఈ ఊళ్ళో అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మా అయ్యగారు మా సర్పంచ్ కూడా అన్ని పనులు మంచిగానే చేస్తున్నాడు. మాకు ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటున్నాడు. ఇప్పుడు ఏది అడిగినా కాదంటలేరు. అన్ని దగ్గరుండి అన్నీ చేస్తున్నారు. ఐక్యరెడ్డి అన్నీ చేపిస్తున్నాడు. ఐక్యరెడ్డి దగ్గరికి పోయి సర్పంచ్ అన్నీ ఏం కావాలన్నాయి అవన్నీ తెప్పిస్తున్నారు. ఈ ఊళ్ళో ఇండ్లు అయినాయి, మాకు మంచిగా రోడ్లు అయినాయి. మాకు ఈ ఊళ్ళో ఇంట్లో మాకు అన్నీ ఏది కావాలంటే అదన్నీ మాకు ఇప్పించిండ్రు అయ్యా. అందరికీ వస్తున్నాయి పెన్షన్లు. మేము కాంగ్రెస్కి ఓటేయం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మాకు కేసరే కాల, మాకు ఓళ్ళు ఏం పని చేయలేరు. మాకు ఏది లేకున్నా కేసరే వేసిండు. కేసరి వస్తేనే మాకు ఇప్పుడు అన్ని పనులు జరుగుతాయి. అన్ని ఇప్పుడు ఇండ్లు ప్లేట్లు ఇస్తుండు, బెడ్రూమ్లు ఇస్తుండు కదా. ఆయన వస్తేనే మాకు అన్ని అంత సౌకర్యం ఉంటుంది. ఆయన వస్తేనే మేము కోరుకుంటున్నాము. ఆయన కావాలా మాకు, ఆయన ఐక్యరెడ్డే కావాలా మాకు. మేము అనుకున్న పనులు ఆయన వేస్తాడు, మేము ఓటు వేస్తామని మేము నమ్మకంతో ఉన్నాము. ఈయన కేస్తనే కేసరి కేస్తనే మన బతుకుగా ఉంటది, మనకు పింఛాలు ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి.
ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు 2000 అవుతుంది 3000 అవుతాయి. ఆయన గెలిస్తేనే అన్ని పింఛన్లు పెరుగుతాయి, పిల్లెట్లు ఇస్తాడు, జాగిస్తాడు, భూమి ఇస్తాడు, అన్ని కొనుక్కునొచ్చు సారు. ఓళ్ళకు నమ్మకుంటే అంతా మనం కేసరికి వేద్దాం. కళ్యాణ లక్ష్మి 51,000 వచ్చింది. 51,000 వస్తే కొంచెం బరువు ఇది తగ్గిపోయింది. ఆ బోలు వేసిండ్రు, కేశవరు వేసిండు. మాకు కేశవర్ సార్ వేసట్లా మాకు ఇట్లా అంత ఆనందమైంది. ఇప్పుడు కూడా మేము కేశవర్కి వేస్తాం, కేశవర్ని గెలిపిస్తాం, ఆరు గుర్తుకి వేస్తాము, ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించుకుంటాం. నిర్మల్ మండలోని చిట్యాల గ్రామంలో నిర్వహించిన అల్లోల ఇంద్రగఢ్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ఉన్నప్పటికీ 2 గంటల ఆలస్యంగా మంత్రి అల్లోల ఇంద్రగఢ్ గ్రామానికి చేరుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు అల్లోల రా కోసం 2 గంటల పాటు ఎదురు చూడడంతో పాటు ఆయన వచ్చిన తర్వాత మంగళహారతులు బాజా భజనలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటిని మహిళలతో పాటు పసిపిల్లలతో అల్లోల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిట్యాల గ్రామాన్ని నిర్మల్ నియోజకవర్గంలో ఓ మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి తరవంతగా కృషి చేస్తారన్నారు. గ్రామంలో ఇప్పటికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించినట్లయితే మరింత అభివృద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ గౌడ్, ముత్యంరెడ్డి, నల్లా ఇంద్రకరెడ్డి, ఎంపీపీ దౌరానా భీమౌలానా, తాజా మాజీ సర్పంచ్ మానస రమేష్ రెడ్డితో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 2 గంటలు సారంగాపూర్ మండలంలోని కంకెట, వైకుంఠాపూర్ గ్రామాల్లో అల్లోల మురళీధర్ రెడ్డి, జడ్పీటీ సునీత మారుతులు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటర్ను పాప్యంగా పలకరిస్తూ అల్లోల ఇంద్రగఢ్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లకు వివరించారు. నిర్మల్ జిల్లా సాధకులు అల్లోల ఇంద్రగఢ్ గెలిపిస్తే జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. అంతకుముందు కంకెట, వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు అల్లోల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, దేవిశంకర్, సూర్యం, నాగన్న, గజేందర్, రాజేశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రగఢ్ గెలిపిస్తేనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి మూడు సత్యనారాయణ అన్నారు. గంజాల్ టెంపుని గ్రామంలో దళిత వాడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళితుల అభ్యున్నతి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత స్థానంలో ఇండ్లు కట్టిస్తామని, అర్హులైన రైతులకు భూమి పట్టాలు ఇస్తామన్నారు. శ్రీనివాస్, గంగారాం, ముత్తన్న, నాగన్న తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఎవరైనా పెట్టినా అంత అన్నం తీపియారు, కళ్ళు తల్లిదండ్రులు తీపియారు, ఇప్పుడు ఇలా వరదలు తీపియారు, కళ్ళు పాపం కళ్ళు తీపిస్తున్నారు. ఇందిరారెడ్డి మంచి క్యాంపులు పెట్టించాడు. కారు గుర్తయింది. 58 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాను. మళ్ళీ నీకేమైనా జనవరి ఇప్పుడు పెన్షన్ వస్తే 2016 రూపాయలు వస్తుంది. ఇల్లుకు మాత్రం 5 లక్షల లోన్ వస్తుంది. మీరు ఏంటంటే తెలుసా, కారు గుర్తుకే పెన్షన్ నీకు ఎట్లనే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జై తెలంగాణ. మరి ఇలా ఇందిరారెడ్డి గారిని బలపరుస్తున్నారు. రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, 24 గంటల కరెంటు ఇవ్వబట్టి మాకు భూములు లేకుండా కానీ కూలి మాత్రం దొరుకుతున్నది. ఎందుకంటే చాలా పంటలు పండిస్తున్నారు కాబట్టి కూలి దొరుకుతున్నది. మాకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఏర్పాటు చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ కారు గుర్తు చేస్తామని చెప్పడం జరుగుతున్నది. ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య రచించిన శ్రీ శ్రీనివాస శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 2వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 3:30కు జిల్లా కేంద్రంలోని కావేరి గ్రంథాల్లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కావేరి ఫౌండేషన్ అధ్యక్షులు అప్పాల చక్రధారి, రచయిత దామెర రాములు, కె మురళీధర్, బుందిరి పురుషోత్తమరావు, తుమ్మల దేవరావు, మునిమిడుల రాజారావు, అంబటి నారాయణ, పత్తి శివప్రసాద్ తదితరులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్కు వచ్చిన రాష్ట్ర ఆపద్ధర ముఖ్యమంత్రి గులాబీ దళపతి కె చంద్రశేఖరరావు ప్రసంగంలో టీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు
నూతనంగా మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఇతరత్ర సేవలపై ముఖ్యమంత్రి సభలో వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలకు సమున్నత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం పనిచేసేది ప్రజల కోసమేనన్న సంకేతాలు ఇచ్చినట్టయిందని పలువురు పేర్కొన్నారు. రైతు బీమా పథకం పెట్టినాం. 2000 కాదు 2016 రూపాయలు. వికలాంగులకు 1500 నుంచి 3016 ఇస్తాం. నిరుద్యోగ యువకులకు నెలకు 3016 రూపాయలు వాళ్ళకు కూడా వృత్తి ఇస్తాం తప్పకుండా. ఎకరానికి 10,000 రూపాయలు పెంచుకుంటాం ఖచ్చితంగా. రైతులకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. నీళ్లు వస్తాయి, పెట్టుబడి ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు పెట్టిస్తాం, నిర్మల గ్యారంటీగా వస్తాయి. రాబోయే నెల 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్లు వస్తున్నాయి. అన్నిటిని మించి తెలంగాణ రాకపోతే, ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్గా రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ జన్మల కూడా నిర్మల్ జిల్లా అయ్యేది కాదు. నిర్మల్కి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు శ్రీ కేసీఆర్ గారు మన ఇంద్రన్న రాష్ట్ర మంత్రిగా ఎంతో అభివృద్ధికి కృషి చేశారని, నిరంతర సేవకుడని కొనియాడారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి తాను కూడా తోడుగా ఉంటానని హామీ ఇస్తూ జనసంద్రాన్ని చూసి ఉప్పొంగి ఆనందంతో వరాల జల్లులు కురిపించారు. పట్టణంలోని గండిరామన్న దత్తసాయాలయంలో శుక్రవారం యాచకులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన పడియాల రమేష్ దాత సహకారంతో ఈ విందును ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు అప్పాల మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గందె సుధీర్, నారాయణ, తిరుపతి, రామ్ రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని, గత పాలకుల కారణంగా తమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందునే తామంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు న్యూ వెల్మెల్ గ్రామం చెందిన యూత్ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం సోన్ మండల కన్వీనర్ గంజాన్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో న్యూ వెల్మెల్ మాజీ సర్పంచ్ సాయన నేతృత్వంలో 25 మంది యూత్ సభ్యులు మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మండల యూత్ కన్వీనర్ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. डालते साहब हमारे 6 वोट हमारे बहू के बेटियां के सबके हम डालते कारकुल। టీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతోందని తాజా మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అంబుగామ, మైదాన్పూర్, సూర్యాపూర్, ఓలా, లింబా గ్రామాల్లో ఎన్నికల్లో భాగంగా సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటా కనబడుతున్నాయన్నారు. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి విఠలరెడ్డి కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రాథోడ్ భీమరాబాయ్, విఠలరావు, ప్రకాష్ గౌడ్, రమణాగౌడ్, వెంకటేష్, గంధి మురళి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు
జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా కోట్లాది కళ్ళలోన కన్నీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబద్ధాలు చెప్పి అమ్ముడుపోయిన నేతలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. విశ్వనాథ్ పేట్ వైఎస్ఆర్ కాలనీ ప్రచారంలో ఐక్యరెడ్డి. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ వెల్లడి. మీరేం చేశారు, మీకెందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ మానస రమేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.